ఏండో ఎవ్వరిబడి బాగున్నారా? ఏంటి అలా చూస్తున్నారు? ఈడేంటి కావిడి బద్ద ఇసిరేసి టీ షర్ట్ వేసేసుకుని పుసుక్కుని ఈ గెటప్పులో ఎంటర్ అయిపోయాడనుకుంటున్నారా? మరి వచ్చింది ఇంటర్నెట్లో కదా, ఈ రేంజ్లో వస్తే ఓ రేంజ్లో ఉంటదని. రండి, మీతో చాలా విషయాలు మాట్లాడాలి. విశ్వవ్యాప్త అంతర్జాల వీక్షకులందరికీ శిరస్సుమాంజలి. తెలుగు వాళ్ళందరికీ ఇది తెలిసిన ముఖం. 16 ఏళ్ల నాటకరంగ అనుభవంతో 28 ఏళ్లుగా చలనచిత్ర రంగంలో ఉన్నాను. రచయితగా, నటుడిగా అశేష తెలుగు ప్రజల విశేష అభిమానాన్ని అందుకున్నాను. ఒక గొప్ప తృప్తుంది. విజయం తెచ్చిన గర్వం లేదు, కానీ దాంతో వచ్చిన చిన్న గౌరవం ఉంది, చెప్పుకోదగ్గ అనుభవం ఉంది. వీటన్నిటితో జనరేట్ అవుతున్న ఒక పవర్తో కొత్తగా ఇంకేదో చెయ్యాలన్న తపనుంది. కడుపు నింపడానికి కమర్షియల్ సినిమాలు వస్తూనే ఉంటాయి, ఎక్కువ తక్కువ. మనసు నింపడానికే నాకు నచ్చింది నేనే చెయ్యాలి. నేను నిన్నటి జనరేషన్ మనిషిని, ఒంటెద్దు బండిలో వెళ్తున్నాను. ఈవేళ జనరేషన్ కారులో వెళ్తోంది. మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. దూరం అంతకంతకి పెరిగిపోతోంది. తప్పు. మా తరమైనా ఈ తరమైనా కొత్తను పట్టుకోవాలి, పాతను పట్టుకెళ్ళాలి. ఈ తరం నా బండిలోకి రాలేనప్పుడు నేనే వాళ్ళ కారులో వెళ్ళొచ్చు కదా. అప్పుడు కలిసి వెళ్ళొచ్చు, వేగంగానూ వెళ్ళొచ్చు, భావాలు పంచుకోవచ్చు, ఇద్దరూ హ్యాపీగా ఉండొచ్చు కదా. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే అదే కదా. నది కూడా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరుని కలుపుకునే ముందుకెళ్ళాలి తప్ప వెనక్కి నెట్టేసి ముందుకు పోలేదు కదా. అందుకే ఈవేళ ప్రపంచాన్ని ఏలుతున్న ఇంటర్నెట్ రంగంలోకి అడుగు పెడుతున్నాను. నా భావాలు ఈ తరం వాళ్లకు విసుగు రప్పించకూడదనే షార్ట్ ఫిల్మ్స్ ఎంచుకున్నాను. ఆ భావాలు నా గుండెల్లోంచి వచ్చినవే కాబట్టి వాటికి ఎల్బి శ్రీరామ్ హార్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టుకున్నాను. ఎల్బి క్రియేషన్స్ అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అనే పేరు తెచ్చుకోవాలని, అదే నా టార్గెట్గా, నా బ్యానర్గా పెట్టుకున్నాను. ఇక నా ప్లస్సులు మైనస్సులు. నా ఏజ్ 60+, స్టిల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఆల్సో ఎంతూజియాస్టిక్. నేను ఈవేళ చాలామంది యంగ్స్టర్స్ లాగా రిచ్గా బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టేసి టెక్నికల్ వాల్యూస్ అదరగొట్టేసి ఒక్కటే షార్ట్ ఫిల్మ్ తీసి దాన్ని ఏ డైరెక్షన్ ఛాన్స్ కోసమో వాడుకోవాలనో, లేదా చాలా చీప్గా సెక్స్నో వల్గారిటీనో అడ్డం పెట్టుకుని సెల్ ఫోన్తో పుంఖాలుగా తీసేద్దామనో అనుకోవట్లేదు. ఎక్కువ కాలం చాలా సినిమాలు తీయాలనుకుంటున్నాను గనక టెక్నికల్ వాల్యూస్ కంటే హ్యూమన్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నా పాండిత్యం కూడా నన్నయ్య పద్యం కాదు, వేమన పద్యం. నాకు తెలిసింది పువ్వు, చెట్టు, మనిషి, మట్టి. పువ్వంటే నాకిష్టం, సెన్సిటివ్గా ఉంటుందని. చెట్టంటే నాకింకా ఇష్టం, సిన్సియర్గా రోజూ పువ్వులిస్తుందని. అందుకే నేనంటాను, తపనలేని ప్రతిభ కంటే ప్రతిభ లేని తపన గొప్పదని. నా దగ్గరున్నది కావిడి బద్దే కావచ్చు, కానీ నేను ఇవ్వగలిగింది మాత్రం కమ్మటి తేగ బద్ద. అన్నిటిని మించి మీ అభిమానమైన ఆవకాయ బద్ద. నేను ప్రవేశిస్తున్న యూట్యూబ్ ఛానల్లో నా హార్ట్ ఫిల్మ్స్ మొదలవుతాయి. మీరు సక్సెస్ చేస్తే నా సెకండ్ విన్నింగ్స్ మొదలవుతుంది. అందరం కలిసి అందమైన ప్రయాణాన్ని అనుభవిద్దాం. మీకు తెలుసు, గమ్యం కాదు, ఆ ప్రయాణం నాకిష్టం.